హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది కరంగహకే జార్జ్ పార్ట్ 2. పార్ట్ 1లో మనం టనల్ ఎంట్రన్స్ వరకు వచ్చాం. ఇప్పుడు ఈ వీడియోలో టనల్ లోపల వాక్, తర్వాత కరంగహకే హిస్టారిక్ వాక్ అండ్ ఫైనల్లీ క్రౌన్ హిల్ రోడ్ నుండి కార్ పార్క్ వరకు జర్నీ చూపిస్తాం. సో లెట్స్ కంటిన్యూ అవర్ వాక్. ఇప్పుడు మేము టనల్ లోపల ఎంటర్ అవుతున్నాం. ఈ టనల్ చాలా ఇయర్స్ బ్యాక్ గోల్డ్ మైనింగ్ టైంలో బిల్డ్ చేశారు. తర్వాత రైల్వే పర్పస్కి యూజ్ చేసేవారు. ఇన్సైడ్ ఎంటర్ అవ్వగానే కూల్ ఎయిర్ వస్తుంది అనమాట. అవుట్ సైడ్ హీట్ నుండి సడన్ డిఫరెన్స్ ఉంటుంది. లైట్ స్లోలీ ఫేడ్ అవుతుంది అండ్ యూ కెన్ హియర్ అవర్ ఫుట్ స్టెప్స్ ఎకో. అది చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్. టనల్ వాల్స్ చూస్తే రఫ్ స్టోన్ స్ట్రక్చర్, మైనస్ ఎంత కష్టపడి పనిచేశారో ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇంకా టనల్ లోపల వాక్ చేస్తుంటే టైంలో వెనక్కి వెళ్ళినట్టు ఫీల్ అవుతాం అన్నమాట. ఇంకా వాటర్ డ్రాప్స్ సౌండ్ వినిపిస్తుంది. న్యాచురల్గా వాల్స్ నుండి డ్రిప్ అవుతూ ఉంటాయి అన్నమాట వాటర్. చాలా కామ్, పీస్ఫుల్, లిటిల్ మిస్టీరియస్ అట్మాస్ఫియర్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా నడవాలి, ఎందుకంటే ఎస్పెషల్లీ ఫ్లోర్ స్లిప్పరీగా ఉండొచ్చు. ఈ పార్ట్లో ఫొటోస్ అండ్ వీడియోస్కి చాలా బాగుంటుంది, బట్ సేఫ్టీ ఫస్ట్. ఇప్పుడు లైట్ కనిపిస్తోంది, దట్ మీన్స్ వీఆర్ ఆల్మోస్ట్ ఎట్ ద ఎగ్జిట్. టనల్ బయటకు వచ్చాక సడన్గా బ్రైట్ సన్లైట్, గ్రీనరీ, ఫ్రెష్ ఎయిర్, వావ్ ఫీలింగ్. డార్క్ టనల్ నుండి బయటకు వచ్చిన కాంట్రాస్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ మూమెంట్ చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. టనల్ బయటకు వచ్చాక ఇక్కడ ఇమీడియట్గా మేము ఒక బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నాం అనమాట. ఇది ఒక రివర్ మీద ఉంది, అదే ఓహినమూరి రివర్ మీదే ఉంది ఈ బ్రిడ్జ్ కూడా. ఈ బ్రిడ్జ్ నుండి చూస్తే ఆ రివర్ వాటర్ ఫ్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో కామ్ అండ్ పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా ఒక సైడ్లో రోడ్ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. కార్స్ మోతున్నాయి రోడ్ మీద. నేచర్ అండ్ డైలీ లైఫ్ రెండు ఒకేసారి చూడగలుగుతాం అక్కడ ఆ ప్లేస్లో. ఇంకొక సైడ్లో కొంతమంది ఆ రివర్లో డైవ్ చేస్తున్నారు. చాలా ఫన్ అండ్ లైవ్లీ అట్మాస్ఫియర్ అనిపించింది. సడన్గా డార్క్ టనల్ నుండి బయటకు వచ్చాక ఈ ఓపెన్ స్పేస్, సన్లైట్, వాటర్ సౌండ్, అలాగే పీపుల్ ఎంజాయింగ్, ఇవన్నీ ఫుల్ కాంట్రాస్ట్ అనిపించినాయి. అంత లెంతీ, ఆల్మోస్ట్ ఆ టనల్ 1.1 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. అంత లాంగ్ టనల్లో నడిచి బయటకు రాగానే ఈ నేచర్, ఇట్లా ఒకవైపు రోడ్, కింద రివర్, పీపుల్ ఇలా దానిలో డైవ్ చేయడం, స్విమ్ చేయడం, ఇవన్నీ చూస్తే చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. సో ఇట్ రియల్లీ షోస్ హౌ దిస్ ప్లేస్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ హిస్టరీ బట్ ఆల్సో అబౌట్ పీపుల్ ఎంజాయింగ్ నేచర్ అని. ఈ బ్రిడ్జ్ మూమెంట్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇంకా మనకి షార్ట్ బ్రేక్ లాగా కూడా అనమాట. టనల్లో బయటకు రాగానే కొంచెం మళ్ళీ మనం ఆ వాక్ నుండి బ్రేక్ వచ్చినట్టు అనిపిస్తుంది మనకి. ఇంకా ఇప్పుడు మనం కరంగహకే హిస్టారిక్ వాక్లో కంటిన్యూ అవుతున్నాం, వాక్ చేస్తున్నాం అనమాట. ఈ ట్రాక్ మొత్తం హిస్టరీతో ఫిల్ అయి ఉంటుంది. ఈ పాత్లో గ్రీన్ ట్రీస్, బర్డ్ సౌండ్, రివర్ వ్యూస్, ఇంకా ఇన్ఫర్మేషన్ బోర్డ్స్, అంటే గోల్డ్ మైనింగ్ హిస్టరీ గురించి ఉంటాయన్నమాట. ఫ్యామిలీతో, కిడ్స్తో ఈజీ వాక్ కోసం అయితే ఈ ట్రాక్ చాలా సూటబుల్. స్లోగా నడుస్తూ నేచర్ని అలా ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్ ఇది.
ఆ హిస్టారిక్ వాక్వేలో అలా ముందుకెళ్తూ ఉంటే ఒక దగ్గర మాకు దూరంగా 2 సస్పెన్షన్ బ్రిడ్జెస్ కనిపించినాయి అన్నమాట. అవేంటంటే పార్ట్ 1లో చెప్పాం కదా 2 బ్రిడ్జెస్ ఉంటాయి విగిలి బ్రిడ్జెస్ అని. సో ఆ బ్రిడ్జెసే ఇవి. దట్ మీన్స్ ఆల్మోస్ట్ మేము కార్ పార్క్ రీచ్ అయిపోయాం అన్నమాట. ఇంకా చెప్పాలంటే మా కార్ కూడా కనిపిస్తుంది దూరంలో. సో కొంచెం జూమ్ చేసి చూస్తే మాకు అర్థమైంది ఇట్స్ మా కారే అని. సో దాంతో కన్ఫర్మ్ చేసుకున్నాము అయితే మనం ఇంకా మన కార్ పార్క్ రీచ్ అయిపోయాము అని. సో అలా మా రౌండ్ ట్రిప్ అయితే అయిపోయింది. జర్నీ ఎండింగ్ స్టేజ్లో ఉంది, బట్ సరౌండింగ్స్ చాలా పీస్ఫుల్గా ఉన్నాయి. టర్నల్ ఎక్స్పీరియన్స్ నుండి హిస్టారిక్ వాక్ వరకు మొత్తం జర్నీ చాలా మెమరబుల్. సో ఫ్రెండ్స్, ఇది కరంగహ కే జార్జ్ పార్ట్ 2. టనల్ లోపల నుండి క్రౌన్ హిల్ రోడ్ వయా కార్ పార్క్ వరకు కంప్లీట్ జర్నీ ఇది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కమెంట్స్లో చెప్పండి టనల్ పార్ట్ నచ్చిందా ఆర్ హిస్టారిక్ వాక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో.